వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా అనిపిస్తుంది? వైల్డ్ మామూలు వైల్డ్ లేదు, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది మొత్తం బిగ్ బాస్ మీద. ఇప్పుడు అందరు చూపు బిగ్ బాస్ మీద ఉంది. ఇప్పటి వరకు ఆ ఏడుపులు ఆ పెడబొబ్బులు చూడలేక చచ్చిపోయారు. ఇరిటేషన్ వచ్చేసింది. ఏంట్రా మాకు ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందిరా అని చూస్తే సత్య అన్నట్టు ఫస్ట్ ప్రోమో గుర్తొచ్చింది. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అని అరిచేలాగా ఉంది. ఇప్పుడు ఆ అరుపులకి చెక్ పడింది. ఆల్రెడీ వచ్చారు, ఎంటర్టైన్మెంట్ దిగిపోయింది. మామూలుగా దిగలేదు బాసు, టన్నులు దిగింది అన్న. బిగ్ బాస్ 8 ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అయితే నిన్నటి నుంచే, ఈ రోజు నుంచే నూతనంగా మళ్ళీ వైల్డ్ కార్డుల ద్వారా మళ్ళీ దానికైతే బజ్ క్రియేట్ అయ్యింది. ఓకే, యష్మి గౌడ మీద రాగానే గట్టి ఫైర్ అయింది మన హరితేజ మేడం. హరితేజ ఆల్రెడీ నీకు ఎవరో దాంట్లో ఎవరో కాంపిటేటర్ అనుకున్నావు అంటే కాంపిటేటర్ కాదు, నేను గట్టిగా తగులుకోవాల్సి వస్తే యష్మి అవుతుందని నాకు అనిపిస్తుంది సార్ అని హింట్ ఇచ్చేసింది నాగార్జున గారికి. నామినేషన్స్ లో కూడా దండ వేసింది మెడలో, నామినేటెడ్ దండ. కాబట్టి ఆ దండతో వీళ్ళిద్దరి మధ్య నిప్పు రాజుకుంది. అంటే వీళ్ళు బయట ఆ లోపల టార్చర్ వీళ్ళు బయట అనిపించి వెళ్ళారు కదా, అందుకని ఫైర్ అయిందంట లోపలికి వెళ్ళి. అంతే, చూసారు కదా ఎవరు ఫేక్ ఆడుతున్నారో ఎవరు రియల్ గేమ్ ఆడుతున్నారో అని అందరూ చూసారు. వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు చూసా. ప్రతిసారి నాగార్జున గారు అడిగినప్పుడల్లా ఎవరు కత్తి అంటే నబిల్కి వెళ్ళిపోతుంది ఆ కత్తి, ఎక్కడ ఆగట్లా. ఇంకా మధ్యలో ఆగితే పృథ్వీగఢ్ దగ్గర లేకపోతే నిఖిల్ దగ్గర అవుతుంది. మొత్తం సుత్తుల బ్యాచ్ లో గెలిపేశారు. అంటే అంత శుద్ధపు పాట ఆడుతున్నారని లెక్క. అసలు ఎంటర్టైన్మెంట్ లేదని మెసేజ్. అసలు నేను ఇందాక ప్రోమో చూస్తే అమ్మయ్య ఎన్నేళ్లకు పండగ వచ్చాడు పాటల కింద కామెంట్స్ చూస్తుంటే ఇన్నాళ్ళకి బిగ్ బాస్ కి కావాల్సిన బస్ వచ్చింది. ఇప్పటి నుంచి బిగ్ బాస్ నువ్వు గెట్ చేసావా? మిలియన్స్ లో పోయినాయి 2 ప్రోమోలు. అసలు నేను బ్లాక్ అయిపోయింది, నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంట్రా ఇప్పుడు దాకా లేనిది ఏంట్రా అప్పుడే మిలియన్స్ కి వెళ్ళిపోయింది అనిపించింది నాకు. అంటే నీకు వచ్చిన క్యాండిడేట్స్ అటువంటి వాళ్ళు. ఎంటర్టైన్మెంట్ నా అన్వేషణ అయితే మామూలుగా లేదు. ఆల్రెడీ అలా ఆవిడ ఫోటో ఇచ్చి పంపించాడు. నీకు మట్టికి ఏంటన్నా తగులుకునే ముందు మీ ఆవిడని ఒకసారి చూసుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత చింతకాయ పచ్చడి ఉంటుంది నీకు. డాక్టర్ బాబు కూడా ఫైర్ అయ్యింది మన విష్ణుప్రియ మీద. డాక్టర్ అశ్వత్థామ 2.0 మామూలు ఆటగాడు. మెడిసిన్ ఇచ్చి చంపేస్తాడు అందరు. మెడిసిన్ కరెక్ట్ గా ఇచ్చే డోస్ ఎవరికైనా తెలుసు అంటే అశ్వత్థామకే, ఎవరికీ తెలియదు. ఎవరికి ఏ మెడిసిన్ ఇవ్వాలో కరెక్ట్ గా తెలిసిన వ్యక్తి. రావడమే టాస్క్ గెలిచాడు, అందరూ మనసు గెలుచుకున్నాడు. అప్పుడు పావని రోహిణియా పావని నైని పావని లాస్ట్ సీజన్ లో 1 వీక్ వెళ్ళిపోయింది. ఆవిడ ఆట ఎవరు చూడకపోయినా 1 వీక్ లోనే ఆవిడ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయ్యారని నాగార్జున గారు చెప్పడం అదంతా కూడా నాకు చూస్తుంటే ఆ పర్టికులర్ రీజన్ వల్లే ఆవిడ మళ్ళీ లోపలికి తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడన్నా గట్టికి ఇస్తుందంట, ఆల్రెడీ చేస్తుంది. ఆల్రెడీ ప్రోమోలో చూస్తే ఆల్రెడీ వాయిస్తుంది. పెద్ద ఫైర్ అవుతుంది, పెద్ద ఫైర్ బాంబు ఆల్రెడీ అంటుంది. 1 అవర్ చూసుంటారు మీరు, పృథ్వీ అంటున్నాడు కదా హరితేజ్ అని. 1 అవర్ చూసుంటారు మీరు, మీకు పెద్దగా ఏం తెలవదులే అంటే చాలా అట్టారు. యూజ్లెస్ ఫెలో అప్పుడే మొదలెట్టాడు వీడు, ఈయన తగులుకోవాలి గట్టిగా అన్నట్టుగా ఒక మీటింగ్ పెట్టారు. కొత్త వాళ్ళందరూ కొత్త వాళ్ళు కాదు, అలా ఆల్రెడీ పాత వాళ్ళే, కొత్త వాళ్ళు. అయితే ముఖ్య అవినాష్ ఫుల్ ఫన్ చేస్తున్నాడు, అంటులు తోముతున్నాడు. మనకంటే కూడా అడిగాడు మాట సీరియస్ గా వెళ్ళి, అరే ఈ బౌల్స్ అన్ని తిన్నాక తోమాలా తినక ముందే తోమాలా అన్నాడు. తిన్నాక తోమాలన్నా, నువ్వు తోమి బట్టి తోమే. అరే ఏంట్రా నాకేదో ప్రమోషన్ ఇచ్చినట్టు నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. నన్ను తోమన్నది అంటురా. బిగ్ బాస్ చూసారు ఎలా అంటులు తోమడానికి వెళ్తుంటే ఇలా క్లాప్స్ కొడతారేంటి అంటే అప్పుడే నన్ను పని చేసావు నువ్వు బిగ్ బాస్ హౌస్ లో అని ఫన్ అప్పుడే క్రియేట్ అయింది. అట్లా ఉండాలి ఏదైనా బిగ్ బాస్ కావాల్సిన ఫన్. వాడు టన్నులు ఇస్తాడు. నాకు తెలిసినంత వరకు కేస్టీ తేజ రోహిణిని తట్టుకోవాలంటే యష్మి వల్ల కాదు. నేను చెప్తున్నా, మణికంఠ వార్నింగ్ ఇచ్చాడు ఆల్రెడీ నాగార్జున గారు. ఇప్పుడు తెలుసుకోవాలి, ఏళ్ళ ముందు ఆ పిల్ల బచ్చా మాటలు మాట్లాడితే మణికంఠ నిన్ను మట్టికి ఖచ్చితంగా నామినేట్ చేసి పడతాను. గంగవ్వ కూడా రాగానే ఇచ్చేసింది ఖర్చులకి మణికంఠకి. ఎలా ఫీల్ అయ్యావు అప్పుడు? కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళు కార్చకరా. నువ్వు ఎవరి కోసం వచ్చావు ఆడతానికే, నువ్వు బిగ్ బాస్ లో దేనికోసం వచ్చావు అది మర్చిపోయి నువ్వు పద్దాగా ఏడుతో కూర్చున్నావు. నీ ఏడుపు చూస్తుంటే నాకు చిరాకు వచ్చింది, అందుకే నేను లోపలికి వచ్చాను. ఆవిడ ఏడుపు ఇంకోసారి ఏడ్చావంటే నేను నామినేట్ చేస్తాను అంటుంది. సీరియస్ వార్నింగ్ ఇచ్చి. ఈ వీక్ ఎలిమినేషన్ అయితే ఎవరవుతారు అనుకుంటున్నావు? నామినేషన్స్ అవుతున్నాయి కదా, నాకు తెలిసినంత ప్రకారం నామినేషన్స్ లో కొత్త వాళ్ళు అందరూ ఉంటారు. నాకు తెలిసి ఒక మెగా చీఫ్ తప్ప, ఆ మెగా చీఫ్ తప్ప అందరూ ఉంటారు. దాంట్లో నాకు తెలిసి యష్మి మీద నాకు డౌట్ ఉంది. యష్మి ఎందుకంటే గుంటనా కార్డులు ఆడింది ఇప్పుడు దాకా. ఆ గుంటనా కార్డులు ఇంకా చెల్లవేమో అనిపిస్తుంది. చూద్దాం. యష్మి ఒకటే కాదు, నాకు విష్ణుప్రియ మీద యాంకర్ లో పరువు తీసింది విష్ణుప్రియ. ఇప్పుడు దాకా బెకబెక కప్పలా గరుతుమే కానీ ఎక్కడ కూడా గేమ్ చూపించాల. గివ్ అప్ ఇచ్చేసింది ప్రతిదానికి. చీఫ్ కింద అవుతావు అంటే వచ్చే వారం అవుతాలే అంటే ఏదో ఈవిడ కోసం వచ్చే వారం ఆల్రెడీ వైల్డ్ కార్డు వచ్చేసింది. నువ్వు ఇంకో వారం అంటే బయటకు కూడా వెళ్ళిపోతావు. నువ్వు అలా గివ్ అప్ ఇచ్చుకున్నావు కాబట్టి నువ్వు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉందని నేను చెప్తున్నా. వేరే ఉద్దేశం ఏం లేదు.
వస్తే బయటకు వచ్చి అంటావు. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.